మీడియా సోదరులందరికీ నమస్కారం. యథాలాపంగా జనసేన అధ్యక్షుల వారు సభావుగానే మురిగే కుక్కలన్నీ కూడా వచ్చేస్తాయి. కాకపోతే మేము రాత్రి ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, నది యువతల కుక్కలు చాలా ఉన్నాయి కదా, అవతల కుక్క మాట్లాడదాం అనుకున్నాం. కానీ మరి ఈ కుక్కలకి ఏమైందో తెలియదు, కానీ ఆ కుక్క మాత్రం ఇవాళ మధ్యాహ్నం ఫ్రేమ్లోకి వచ్చేసాడు. అయ్యా రాంబాబు గారు కూడా చెప్తున్నాం, నీకు ఈ ధైర్యం చాలా ఉన్నాయి, మరి నువ్వు ప్రత్యేకత ఏంటి అనేది మాకు అర్థం కాల. నువ్వు మాట్లాడిన దాన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే, ఆయిల్ మసాజులు తెలిసాడు కదా బాగా, ఎక్కడ ఏ నూనె దొరుకుతుంది, ఏ నూనెతో ఏ రకంగా మసాజ్ చేయించుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి తెలుసు కదా మనకి. ఇప్పుడు మా నాయకుడు అన్న మీ నాయకుడు యొక్క నాన్నగారి దగ్గర నుంచి నీకు మసాజులు అలవాటు కదా. పాపం మసాజ్ చేసావా, ఆయన ఏమన్నా గాల్లో కలిపావు. మరి ఇప్పుడు మసాజులు మొదలుపెట్టి మరి ఈయన ఎటు కలుపుతావో అర్థం కాని విషయం, వాళ్ళకి తెలియట్లేదు. కానీ నీ గురించి తెలిసినటువంటి మాకు బాగా తెలుసు. పెద్దాపురం ఆముదం అంట, కేరళ కొబ్బరి నూనెట. ఏమన్నా గంట అరగంట ఇవేనా? మేము మాట్లాడేది గంట అరగంటల గురించి కాదు కదా, ఆయిల్ మసాజుల గురించి కాదు కదా. నువ్వు మంత్రి స్థానంలో ఏడిస్తే ఏదో సన్నాసులు అన్నారని పీక్కుంటున్నావు. వాస్తవమే కదా, మీరు సన్నాసులు కాక సంసారాలు ఎట్లవుతారు మీరు? నువ్వు ఒక శాఖకు మంత్రిగా ఏడ్చావు. రాత్రి మా నాయకుడు క్లియర్గా చెప్పాడు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 75,000 ఎకరాల పైచునుకు ఆయకట్టుకి నీరు వచ్చే పరిస్థితి లేదు అని. నువ్వు ఆ శాఖవే కదా, నువ్వేమన్నా పొద్దున వచ్చి దాని గురించి చెప్తావని మేము అనుకున్నాం. అరే అది పక్కన పెట్టేసేసి ఆయిల్ దొరుకుతుంది, అక్కడ ఆయిల్ ఉంటుంది, ఇక్కడ ఆయిల్ ఉంటుంది అంటే మరి ఏమన్నా నిన్ను సన్నాసనక ఏమన్నా సంసారంట నిన్ను? నీ శాఖ అంటే నీకు తెలియదు. నీకు తెలిసిందల్లా ఒకటే, ఆయన చెప్పులు ఏ రకంగా మొయ్యాలి, ఆయన చెప్పు చేతల్లో ఏ రకంగా ఉండాలి. నువ్వు వచ్చి మాట్లాడతావు అవినీతి గురించి. అవినీతి చేసే వాళ్ళకి ఒత్తాసు పలుకుతున్న పవన్ కళ్యాణ్ గారిని నువ్వు మాట్లాడాలా? అరే మీరు చెప్పేది ఎట్టుందంటే, అవినీతి అంటే ప్రాతిపత్యాన్ని గురించి రెడ్ లైట్ ఏరియాలో ఉండామని చెప్పినట్టు ఉంటుంది. మీరే చెప్పేది. ఏం మాట్లాడాలనుకుని ఏం మాట్లాడతారు మీరు? ఇప్పటికే చెప్తున్నాం, జనసేన పార్టీ నాయకుడు ఈ రాష్ట్రంలో మీ ద్వారా చంపివేయబడుతున్నటువంటి ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దామని చెప్పేసి ఒక యాత్ర పెట్టి మొదలు చెప్తే, నీకులాగా మీరు ప్రజల డబ్బుతో ప్రజలకిచ్చి ఓట్లు కొనుక్కుని దానికొచ్చి నేను ఆ బట్టను నొక్కాను, మీ అన్న వస్తున్నాడు, దేవుడు ఆశీస్సులు ఉన్నాయి, మీ ఆశీస్సులు ఉన్నాయి అని అడుక్కునే ప్రక్రియ మాది కాదు. మాది మేము ఇప్పుడు చెప్తున్నాం రైటరల్గా, మా నాయకుడు రాజకీయ నాయకుడు కాబట్టి రాజకీయ నాయకులాగా ఉన్నాం. మీకులాగా దొంగ వ్యాపారస్తులు కాదురా బాబు. మేము దొంగ వ్యాపారస్తులాగా మీరు ప్రవర్తిస్తున్నారు. మేము రైటరల్గా ఉన్నాం. నువ్వు వచ్చేసి ఆయిల్ గురించి మసాజుల గురించి మాట్లాడతాట రాంబాబు గారు. ఇప్పటికైనా చెప్తున్నాం, సాగర్ ఆయకట్టు కింద ఉన్నటువంటి కొన్ని లక్షల ఎకరాలకి నీరు ఇవ్వలేని పరిస్థితిలో నువ్వేడ్చావు. ఏదో 6 దడి పంటలకు ఇస్తానని చెప్పినటువంటి నువ్వు ఎప్పుడు ఇస్తానో ఈ రోజు కూడా డేట్ ప్రకటించలేని పరిస్థితిలో నువ్వు ఒక శాఖ మంత్రి అయ్యావు. నువ్వు దాని గురించి ఆలోచించు. ఇక్కడి నుంచి టైం చెప్తున్నాం మేము, ఈ మచిలీపట్నం నుంచి చెప్తున్నాను నీకు. నువ్వు కనుక రేపు ఎల్లుండో ప్రెస్ మీట్ పెట్టి సాగర్ ఆయకట్లను రైతులను ఆదుకుంటానని కనుక చెప్పకపోతే, నువ్వు ఉన్నటువంటి సత్తినపల్లిలోనో లేదంటే మీరు ఏదో జిల్లా సపరేట్ చూస్తున్నారా పల్నాడు జిల్లా, ఆ పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్లో కూర్చున్నో పెద్ద ఎత్తున ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. దాని గురించి మాట్లాడు. అదే వదిలేసేసి పెట్టేసేసి ఏదోదో సందర్భం లేకుండా ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా ఏదో ఉంది కదా మనకు ఒక సాక్షి ఛానల్, నీ వెనక ఒక నువ్వే నమ్మకం, నువ్వే మా భవిష్యత్తు అని చెప్పేసి స్టిక్కర్ ఎత్తికించుకుని వచ్చేసి కూర్చుంటే జనం నమ్ముతారు అనుకుంటున్నాను. ఏదో పెద్ద జనానికి అప్పీల్ చేస్తున్నావు. నువ్వు జనానికి అప్పీల్ చేయి, మేము అప్పీల్ చేస్తాం. ఏదో సభ ఏదో వెలవలబోయింది. అరే పవన్ కళ్యాణ్ గారి సభ గురించి నువ్వు చెప్పాలనా? నీకు ఛాలెంజ్ ఇస్తున్నప్పుడైనా సరే దమ్ము ధైర్యం కనుక మీకుంటే సింహాలు అంటారు కదా, మీరు ఒకసారి సభ పెట్టుకోండి, మేము ఒకసారి సభ పెడదాము. నువ్వు వైఎస్ఆర్ పార్టీ నాయకుల్లాగా మీరు రండి, మేము జనసేన పార్టీ నాయకుల్లాగా వస్తాము. మీ ఇష్టం వచ్చినటువంటి గ్రౌండ్ ఎంచుకో, నువ్వు డేట్ చెప్పు. మీరు పెట్టిన తర్వాత వారం రోజులు మేము పెడతాం, లేదంటే మేము పెట్టిన తర్వాత వారం రోజులకి నువ్వు పెడతావో తెలుసుకో. ఎవడు సభకు జనం వస్తారో, ఎవరు సభ సక్సెస్ అవుతుందో, డబ్బులు రూపాయి పంచకుండా, రూపాయి ఇవ్వకుండా ఆ ధైర్యం ఉందా నీకేమన్నా? అరే ముఖ్యమంత్రి హోదాలో ఉంటేనే ఒక మీటింగ్ పెట్టుకోవాలంటే వాహన మిత్ర మీటింగ్, ఆటో డ్రైవర్లతో పాటు నువ్వు మహిళా సంఘాలను తీసుకొస్తున్నావు. అలాంటి నువ్వు కూడా మాట్లాడతాలా? ఒక మీటింగ్ పెట్టుకోవాలంటే ఆ ఊరిలో బంద్ చేయాలి, ఒక మీటింగ్ పెట్టుకోవాలంటే ఆ ఊరికి పక్క జిల్లాల నుంచి కొన్ని వందల బస్సులు తెప్పించుకోవాలి, ఆ ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ కాలేజీల బస్సులన్నీ తెప్పించుకోవాలి, బిర్యానీ ప్యాకెట్లు చేయాలి, క్వార్టర్ బాటిల్ పక్కన పెట్టుకోవాలి. ఇచ్చి తెచ్చుకునే నువ్వు కూడా వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి సభకు జనం లేక వెలవలబోయింది. ఏదో హావభావాలు, మళ్ళా నీకంటే ఎక్కువ హావభావాలతో మాట్లాడగలను రాంబాబు గారు. కానీ నువ్వు ఒక మంత్రి అని ఇంకా కూడా మేము గౌరవిస్తున్నాం ప్రజాస్వామ్యంలో. మీకు ప్రజాస్వామ్యం అంటే తెలీదు, ప్రభుత్వం యొక్క విధి విధానాలు తెలియవు. నువ్వు వచ్చి మాట్లాడితే రాంబాబు గారు. ఇప్పటికైనా చెప్తున్నాం, నీకే కనుక దమ్ముంటే మా సభ ఏదో జరగలేదంటున్నావు కదా, మా పొత్తునేదో ఆశీర్వదించలేదంటున్నావు కదా, టైం ఇస్తున్నాం.
నువ్వు పెట్టు, మేము పెడతాం, మేము పెట్టిన తర్వాత నువ్వు పెట్టు, దానికి రా దమ్ము మగతానం అంటే అది నిరూపించుకో. అంతేగాని ఆయిలు మసాదులు గంటలు అరగంటలు ఇవి కాదు రాంబాబు గారు. ప్రజలకు ఏం చేస్తున్నామో చెప్పండి. మా నాయకుడు లేవనెత్తిన అంశాలు ఒక్కడంటే ఒక్కడొచ్చి ఈ పుట్టు ఒక్కడు చెప్పలేదు. డిఎస్సీ గురించి మాట్లాడితే ఒక్కడొచ్చి మాట్లాడాడరా, నీళ్ళ గురించి మాట్లాడితే ఒక్కడు మాట్లాడాడరా, ఆడపిల్లలు పోతున్నారంటే ఒక్కడు మాట్లాడాడరా. అరే మీకు ఏ శాఖకి ఎవరో తెలియనటువంటి సందిగ్ధంలో మీరేడ్చి మీరు వచ్చేసి పవన్ కళ్యాణ్ గురించి క్రిటిసైజ్ చేయాలని చెప్పేసి తహతహలాడి మార్కులు వేపించుకుందామని మీ నాయకుడి దగ్గర. అరే మీ నాయకుడికే మార్కులు పడతలా, ఇంకా మీకెందుకు మార్కులు? ఇంకా ఒకసారి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, విఘ్నత ప్రదర్శించండి. మనం రాజకీయాల్లో ఉన్నాము, వయసు పెరిగింది, మనకు జుట్టంతా కూడా తెల్లగైంది అని తెలుసుకుని మాట్లాడు రాంబాబు గారు. చెప్తే ఏదో అనాలని చెప్పేసి ప్రయత్నం మాత్రం చేయమాకు చెప్తున్నాం. ఇంకోపోతే ఆ లోకల్లో ఉన్న ఎమ్మెల్యే గారు కూడా నిన్న వచ్చి ఇంతకుముందు మేము ఎప్పుడు వెళ్ళలేదు, ఆ లోకల్ ఎమ్మెల్యే కూడా మాట్లాడుతున్నాడు ఏదో వచ్చేసి పవన్ కళ్యాణ్ గురించి, మాది అవినిగడ్డ మీది ఏదో ఎర్రగడ్డ అని. అరే మీకు మా నాయకుడు అక్కడికి వచ్చిన దగ్గర నుంచి మీ పరిస్థితి ఎర్రగడ్డ అయిపోయింది. మీ పరిస్థితి ఎర్రగడ్డ అవ్వబడే చెప్తున్నాం. నీకే కనుక విఘ్నత ఉంటే సింహాద్రి రమేష్ గారు, నీ ప్రాంతంలో నీకు పార్ట్నర్ అయినటువంటి డాక్టర్ కోట శ్రీహరి గారు చంపివేయబడి 2 సంవత్సరాలు అయింది. ఇప్పటికి మాకు తెలిసి నీకేదో డబ్బు, నువ్వు ఆయనకు డబ్బులు వారట. ఆయన హత్యగా ఉంచబడిన రోజు అవినిగడ్డలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు మొత్తం కూడా ఏదంటే శీఘ్రమయమైనట. కానీ ఈ రోజుకు కూడా హంతకులు ఎవరో, అవినిగడ్డ నడిబొడ్డున ఒక ప్రముఖ డాక్టరు హత్యగా ఉంచబడితే ఈ రోజు వరకు కూడా హంతకులు ఎవరో పట్టుకోలేనటువంటి నువ్వు ఉన్నటువంటి ప్రభుత్వం గురించి నువ్వు మాట్లాడతావా? ఇది పోలీసుల వైఫల్యమా? లేకపోతే మీ నాయకుడు మీరంతా కూడా అధికారం మదములో ఉన్నారు కాబట్టి నీ అధికారంతో అణిచిపెట్టావా? అది చెప్పు ముందు. నువ్వు ఏం చెప్పవసరం లేదు. నువ్వు ఎందుకంటే ఏం చెప్పలేని పరిస్థితులు ఉన్నావు. ఇసుక అమ్ముకుందామా, లేదంటే ఆ పక్కన ఉన్నటువంటి సముద్రం ఇసుకను అమ్ముకుందామని ఆలోచన ఉన్నటువంటి మీరు మేము ఒకటి అడుగుతున్నాం. మా నాయకుడు రాత్రి వచ్చి సభ పెట్టిన తర్వాత నువ్వు దానికి సమాధానం చెప్పలేరు. కానీ నువ్వు డబ్బులు ఇవ్వాల్సినటువంటి వ్యక్తిని చంపించావు నువ్వే అని చెప్పేసి అవినిగడ్డలో ఉన్న ప్రజలందరూ నిన్నే ఇంకా చూపిస్తున్నారంట. అవునా కాదో అది తెలుసు. లేదు అంటే చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఆ హంతకులను పట్టుకోండి. అవన్నీ వదిలేసేసి పవన్ కళ్యాణ్ గారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు అది ఇది ఇవి కాదు. మీరు ఇప్పటికైనా సరే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నాం, మీకు ఇంకా టైం దగ్గరకు వచ్చింది, 4 నుంచి 5 నెలలకు వచ్చింది. ఇప్పుడైనా సరే విఘ్నతతో ఉండి రాజకీయ నాయకులు అనిపించుకోండి. చెప్తే మా నాయకుడు చెప్పినట్టుగా సన్నాసులు అని పదే అనిపించుకోకుండా ఉండటానికి ప్రయత్నం చెప్పండి. మరొకసారి చెప్తూ జై జనసేన. వారాహి యాత్ర 4వ విడత ఉమ్మడి కృష్ణా జిల్లాలో అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిన్న విజయవంతం అయిన దగ్గర నుంచి వైసీపీ నాయకులకి మతి భ్రమించింది. అందుకే ఇష్టానుసారం మాట్లాడుతోంది. ఈ సభకి ఎలాగైనా ఆటంకాలు సృష్టించాలి, అడ్డుకోవాలి, జనం వారాహి యాత్రకి వెళ్ళకూడదని చెప్పి పులిగడ్డ దగ్గర బారికేడ్లు అడ్డుపెట్టినా పెద్ద ఎత్తున మహిళలు ప్రజలు నడుచుకుంటూ పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేసిన విధంగా రాబోయే ఎన్నికల్లో మనం వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేద్దాం అని వారిచ్చే పిలుపుకి మనందరం కూడా స్పందన చూపిద్దామని ప్రజలందరూ కూడా వచ్చినందుకు, పవన్ కళ్యాణ్ గారి అడుగులో అడుగు కలిపినందుకు వైసీపీ నాయకులు మతి భ్రమించి ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు. మీరు పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తినటువంటి అనేక అంశాల మీద మీరు స్పందించాలి. డిఎస్సి నియామకాలు చేస్తారా చేయరా? నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇస్తారా ఇవ్వరా? పోలవరం పూర్తి చేస్తారా లేదా? రాజధాని అమరావతి కడతారా కట్టరా? విశాఖ స్టీల్ ప్లాంట్కి క్యాప్టివ్ మైన్స్ తెస్తారా తేరా? ఇలాంటి అంశాల మీద స్పందించకుండా పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున అంబటి రాంబాబు మంత్రి మాట్లాడారు. నువ్వొక వ్యభిచారివి, నువ్వొక స్త్రీ వ్యసనపరుడివి, నువ్వు చెప్పేది శ్రీరంగ నీతిలో, దూరేదే దొమ్మరి గుడిసెలు. నీలాంటి వ్యభిచారి కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతామా? విలువల గురించి మాట్లాడటమా? సంవత్సరానికి నల్ల రంగు తీసి తెల్ల జుట్టు కనబడినంత మాత్రాన నువ్వేమన్నా వృద్ధనారీ ప్రతివ్రత అయిపోయావు అనుకుంటున్నావు నువ్వు? చెప్పు, నువ్వు వ్యభిచారివా కాదా? నీ వీడియోలు
లేకపోతే ఆడియో క్లిప్పింగ్స్ అన్ని బయటకు వచ్చినాయి కదా, ఏ రోజైనా దాని మీద ప్రెస్ మీట్ పెట్టావా? దాని మీద ప్రెస్ మీట్ పెట్టావా? దాని గురించి మాట్లాడవు. కులాల గురించి మతాల గురించి మాట్లాడేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరు ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారే. అది జగన్మోహన్ రెడ్డి గారే. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలని నా అని నోటుతో చెప్తాడు కానీ చేతితో సంతకం పెట్టేటప్పుడు కేవలం వైసీపీ రెట్ల గురించి మాత్రమే సంతకం పెడతాడు ఆయన. పదవులన్నీ ఎవరికి ఇచ్చారు చెప్పండి? సలహాదారుల పదవులు వాళ్ళకే, వైస్ ఛాన్సలర్ పదవులు వాళ్ళకే, టీటీడీ బోర్డు పదవులు వాళ్ళకే, మంత్రి పదవులు వాళ్ళకే. నిర్ణయాలు తీసుకునే ప్రతి పదవి వైసీపీ రెడ్డి సామాజిక వర్గానికే కట్టబెట్టినటువంటి ఒక కులవాది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? దీని గురించి ఎందుకు మాట్లాడాలా? మరొక ముఖ్య విషయం, నీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన ఒకటి అడగాలి. జగన్ గారు మీకు ఎందుకంటే కాపులంటే మీకు ఎందుకంత ద్వేషమని మాట్లాడండి. కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకి 10% రిజర్వేషన్ దాన్ని ఆమోదిస్తూ గత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో ఆమోదించారు. ఆ 10%లో 5% కాపులకు కేటాయించాలని కూడా అసెంబ్లీ తీర్మానంలో ఒప్పుకున్నారు కదా. ఈ రోజు వరకు కూడా అగ్రవర్ణ పేదలకు ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్లని ఎందుకు అమలు చేయట్లా? అందులో కాపులకి 5% రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వట్లేదని మీరు ఎప్పుడైనా మాట్లాడారా? అడిగే దమ్ముందా మీకు? అడిగే దమ్ముందా? పొద్దున్న లేచిన దగ్గర నుంచి బంట్రోతులాగా బతికేటువంటి నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతావా? ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలి, మహిళలకి రక్షణ కల్పించాలి, ఉపాధి ఉండాలి, ఉద్యోగాలు రావాలి, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు పరిశ్రమలు తేవాలి, సంక్షేమం అందరికీ అందించాలని తాపత్రయపడుతూ త్యాగం చేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నువ్వు ఎక్కడ పడితే అక్కడ గంట వాయిచ్చే టైపు నువ్వు. నీలాంటి పకోడీగాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఎలాగా? ఎలా చెప్పు నువ్వు రాజకీయ వ్యభిచారివి. ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకునే పని లేదని కూడా హెచ్చరిస్తూ మీరు పదే పోలీస్ శాఖను అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారి సభల్ని వారాహి యాత్రల్ని అడ్డుకోవాలని చూస్తే జన సైనికుల విశ్వరూపం ఏంటో చూపిస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నా. అదేవిధంగా క్లాస్ పొలిటీషియన్ మా నాదెండ్ల మనోహర్ గారి గురించి కూడా నువ్వు మాట్లాడుతా ఉన్నావు. రోడ్డు మీద ఇస్తరాకులు ఎదుకునే ఎదవా నువ్వు కూడా మనోహర్ గారి గురించి మాట్లాడతావా? చెప్పు, నువ్వు కూడా మాట్లాడతావు మనోహర్ గారి గురించి? జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో బలపడాలి, ఒక్క కొత్త తరానికి అవకాశం ఇవ్వాలి అని పవన్ కళ్యాణ్ గారి అడుగు వేస్తూ నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి మా పిఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారి పేరు ఎత్తేటువంటి అర్హత కూడా నీలాంటి వ్యభిచారికి లేదని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. కులాల గురించి మతాల గురించి మాట్లాడుతూ రాజకీయ లబ్ధి పొందేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మాటకి మీకేదో దమ్ము ధైర్యం అంటున్నావు కదా, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళు. దమ్ముంటే ప్రత్యేక హోదా మీద కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయమను, ఒక ప్లకార్డు పట్టుకోమను, విభజన హామీల గురించి మాట్లాడమను. ఇవి మాట్లాడకుండా ఏది పడితే అది మాట్లాడతారా? మా నాదెండ్ల మనోహర్ గారు అడిగినటువంటి ఒక ప్రశ్నకి సమాధానం చెప్పు. నేను పవన్ కళ్యాణ్ గారు కూడా శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు కదా. ప్రభుత్వ స్కూల్లో డ్రాప్ అవుట్స్ కానీ, అదృశ్యం కానీ, మృతి పట్ల కానీ మీ ప్రభుత్వం చేయించినటువంటి సర్వే మీద, మీరు విడుదల చేసినటువంటి అంశాల మీద శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా లేదా? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పు. ఇవి మాట్లాడకుండా ఇష్టానుసారం నోరుంది,
మాట్లాడదాం అనుకుంటే ఊరుకునే పని లేదని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకొక నాయకుడు ఎవరు వచ్చి సింహాద్రి రమేష్ బాబు ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు. నిన్న అవనిగడ్డలో సభ చూసి ఆయనకి నిజంగానే మైండ్ బ్లాంక్ ఎక్కి ఆ పులిగడ్డలో కొట్టుకుపోతాడేమోనని భయం వేసింది నాకు రాత్రి. ఆ నీళ్ళలో దూకి చచ్చిపోతాడేమోనని భయం వేసింది. కాకపోతే ఆయనకి డబ్బు మీద బాగా ఆశ ఉంది, అందుకనే అతను బాగా అవినీతి చేస్తాడంట బ్రహ్మాండంగా. నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడానికి ముందు అవనిగడ్డ కోడూరు రోడ్డు గురించి నువ్వు స్పందించవచ్చు కదా, ఎందుకు మాట్లాడాలా? చెల్లపల్లి ఫైర్ స్టేషన్ ఏర్పాటు గురించి ఎందుకు మాట్లాడాలా చెప్పు. అవనిగడ్డలో అక్రమ సారా కాస్తూ ఏరులై పారిస్తున్న మాట నిజమా కాదా? దీని మీద స్పందించు. శ్రీకాకుళంలో ఇసుక కొండలు ఉన్నాయంట. అవనిగడ్డలో శ్రీకాకుళం దగ్గర ఇసుక కొండలు ఉన్నాయంట. ఎక్కడైనా ఇసుక నిల్వలు ఉంటాయి, కొద్ది గుట్టలు ఉంటాయి. కానీ అవనిగడ్డలో సింహాద్రి రమేష్ అక్రమ ఇసుక వ్యాపారం కోసం ఇసుక కొండల్నే కృత్రిమంగా సృష్టించాడంటే అతని అవినీతి ఏ స్థాయిలో ఉందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. ఇంకో పెద్ద విషయం, గత 36 సంవత్సరాలుగా కోడూరు సాలెంపాలెం గ్రామంలో మద్యం అమ్మకాలు లేవు, కళ్ళు విక్రయాలు లేవు. అటువంటి గ్రామంలో కూడా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం అమ్మకాలని కళ్ళు అమ్మకాలని ప్రారంభించినటువంటి దుర్మార్గమైనటువంటి చరిత్ర, నీచమైనటువంటి చరిత్ర సింహాద్రి రమేష్ది, వైసీపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్మోహన్ రెడ్డిది. వీటికి సమాధానం చెప్పాలని కూడా మేమైతే సవాల్ ఇస్తుతా ఉన్నాం. నోరు అదుపులో పెట్టుకోకపోతే ఉపేక్షించేది లేదని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. నిన్న అవనిగడ్డ సభ తర్వాత అవనిగడ్డలో సింహాద్రి రమేష్ రాజకీయ జీవితం భూస్థాపితం అవడం తథ్యమని కూడా తెలియజేస్తా ఉన్నాం.